థర్డ్ టీ20లో నిజంగానే మనం గెలిచామా ఓడామా? ఈ మ్యాచ్లో 5 హీరోలు, బట్ ఆ ఇద్దరు మాత్రం విలన్సే. మరి టీ20 వరల్డ్ కప్ కోసం ఈ టీం సిద్ధంగా ఉన్నట్లేనా? అవును బాస్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 5 టీ20 సిరీస్లో భాగంగా జరిగిన థర్డ్ టీ20లో టీమిండియా విజయం సాధించింది. మరి ఇది నిజంగానే విజయమా లేదంటే అపజయమా? ఇలా అనడానికి గల కారణాలేంటో, ఆ 5 హీరోలెవరో, ఆ ఇద్దరు విలన్స్ ఎవరో కూడా ఇప్పుడు చూసేద్దాం. బాస్, టీమిండియా థర్డ్ టీ20లో 7 వికెట్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఫస్ట్ సౌత్ ఆఫ్రికాని జస్ట్ 117 రన్స్కే ఆల్అౌట్ చేసేశారు మన టీమిండియా బౌలర్స్. దీంతో టీమిండియాకి 118 పరుగుల టార్గెట్ లభించింది. అయితే ఈ టార్గెట్ ఛేదించడానికి మన టీం 15.5 ఓవర్స్ తీసుకుంది. అంటే ఆల్మోస్ట్ 16 ఓవర్స్ పట్టింది. టీమిండియాకి మెరుపు స్టార్ట్ లభించింది, అయినా గెలవడానికి 16 ఓవర్స్ పట్టింది. మరి నిజంగానే ఇది గెలిపేనా లేక ఓటమా? ఎందుకంటే బాస్, టీమిండియా టార్గెట్ ఛేదనలో 31 బంతుల్లోనే 60 రన్స్ దంచి పడేశారు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ మొదటి బంతి నుంచే బాదడం మొదలు పెట్టేశారు. టీమిండియాకి తుఫాన్ స్టార్ట్ ఇచ్చారు. దీంతో 118 పరుగుల టార్గెట్ ఛేదనలో సగం రన్స్ జస్ట్ 31 బంతుల్లోనే వచ్చేశాయి. కానీ మిగిలిన 60 రన్స్కి ఏకంగా 64 బంతులు తీసుకున్నారు. అంటే ఓపెనర్స్ మెరుపు స్టార్ట్ ఇచ్చాక కూడా ఆ తర్వాత ఎందుకంత స్లో డౌన్ అయిపోయింది? దానికి కారణాలేంటో చూసేద్దాం. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 34 బంతుల్లో 26 పరుగులే చేశాడు. అంటే రన్నే బాల్ కూడా చేయలేకపోయాడు. మన టార్గెట్ 118 కాబట్టి ఇలా ఆడినా గెలిచేశాం. ఒకవేళ మన టార్గెట్ 180 ఉండుంటే ఇలా ఆడితే గెలిచేవాళ్ళమా? ఎందుకంటే అద్భుతమైన స్టార్ట్ వచ్చాక తర్వాత బ్యాటర్స్ దాన్ని కంటిన్యూ చేయాలి. బ్యాట్ జులిపించి మ్యాచ్ని ముందే ముగించేసేయాలి. కానీ చెయ్యలేకపోయారు. ఎందుకు? స్పీడ్గా ఆడితే ఎక్కడ ఓడిపోతామో అన్న భయం పట్టుకుందా, లేదంటే గెలిస్తే చాలు అనుకున్నారా? అందుకే 34 బంతుల్లో 26 పరుగులతో నాట్అవుట్గా నిలిచారా? ఇలా ఆడితే మ్యాచ్ గెలిచినా మీరు హీరో అవ్వలేరు. ఆపోజిట్ టీం బాలర్స్ని చితక్కొట్టి స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేశాక తర్వాత కూడా వాళ్ళని భయపెట్టేలా బ్యాటింగ్ చేసి మ్యాచ్లో ఘన విజయం సాధించాలి. బట్ ఈ గెలుపునైతే ఘన విజయం అనలేం, విజయం సాధించామంతే. ఇక ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫ్లాప్ అయ్యాడు. ఇక్కడ టార్గెట్ పెద్దది కాదు, ప్రెషర్ లేదు, అయినా సూర్య బ్యాట్ నుండి పరుగులు రాలేదు. 11 బంతులాడి 12 రన్స్ చేసి మళ్ళీ అవుట్ అయిపోయాడు. మళ్ళీ క్యాజువల్ షాట్ కొట్టాడు, పెవిలియన్ దారి పట్టాడు. సూర్య ఆట ఇలానే కొనసాగితే అసలు మనం టీ20 వరల్డ్ కప్ గెలవగలమా? ఇంత చిన్న టార్గెట్ ఉన్నప్పుడైనా 140, 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి నాట్అవుట్గా ఉంటే అప్పుడు హీరో అవుతారు. బట్ ఒత్తిడి లేని మ్యాచ్లో కూడా ఇలా చిత్తైతే హీరో అన్నారు, జీరో అంటారు. ఇక నెక్స్ట్ హర్షిత్ రాణా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా గైర్హాజరీలో చోటు దక్కించుకున్న రాణా మొదట్లో వికెట్స్ కూర్చి హీరో అయ్యాడు. బట్ చివర్లో భారీగా పరుగులిచ్చి జీరో అయిపోయాడు. టీమంతా కలిసి 117 పరుగులే చేసిన మ్యాచ్లో రాణా తన 4 ఓవర్స్ కోటాలో 34 రన్స్ ఇచ్చాడంటేనే అర్థం చేసుకోవచ్చు తన బౌలింగ్లో చితక బాధేశారని. ఆల్మోస్ట్ 9 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. తను వికెట్స్ తీస్తాడు, కానీ పరుగులు కూడా భారీగానే ఇచ్చేస్తాడు. ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ సూపర్బ్గా బౌలింగ్ వేశాడు. హార్దిక్ పాండ్యా సూపర్బ్గా బౌలింగ్ వేశాడు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లు కిర్రాక్ బౌలింగ్ వేశారు. అభిషేక్ శర్మ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ని షేక్ చేసి జస్ట్ 18 బంతుల్లోనే 38 రన్స్ దంచాడు. అయినా మన టీం అద్భుతమైన విజయాన్ని అయితే అందుకోలేదు. ఇంకొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో ఆడుంటే ఘన విజయం సాధించేవాళ్ళం. బట్ ఇప్పుడు విజయంతో సరిపెట్టుకున్నామంతే. మరి ఈ గెలుపుపై మీ ఒపీనియన్ ఏంటి బాస్? ఏదైతే ఏంటి, గెలిచాం కదా చాలు అంటారా? ఛాంపియన్స్ టీం ఛాంపియన్స్లా గెలవలేదు అంటారా? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.